న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగింది భారత్. భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 82, ఇషాన్ కిషన్ 76 రాణించడంతో ఘన విజయం సాధించారు. ఇటు చూసుకుంటే రచిన్ రవీంద్ర కూడా దూకుడుగా ఆడారని చెప్పాలి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే భారత్ ఘన విజయం సాధించింది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇటు చూసుకుంటే 209 పరుగుల లక్ష్యంతోనే ఇటు భారత్ బ్యాటింగ్కి దిగి ఇటు ఘన విజయం సాధించింది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, టీ20లో అంటే ముఖ్యంగా భారత్ లో జరుగుతున్న టీ20లో భారత్ అంటే మరోసారి పుంజుకుంది అనే చెప్పాలి. కొంత సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో కొంత విఫలమైనప్పటికీ కూడా గతంలో ఇంగ్లాండ్ పై కానీ ఆస్ట్రేలియా పై కానీ ఎటువంటి దూకుడైతే ప్రదర్శించిందో ఇప్పుడు అదే దూకుడును ప్రదర్శించింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే మిడిల్ ఆర్డర్ అంటే మొన్న ఫస్ట్ మ్యాచ్ లో విఫలమైనటువంటి మిడిల్ ఆర్డర్ ఈ మ్యాచ్ లో రాణించడం అనేది కొంత కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ గాని అభిషేక్ శర్మ గాని వీళ్ళిద్దరు విఫలమైన తర్వాత ఈ మ్యాచ్ లో కొంత న్యూజిలాండ్ బౌలర్లను ఇషాన్ కిషన్ గానీ సూర్యకుమార్ యాదవ్ గానీ ఎదుర్కొన్న తీరు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 76 పరుగులు చేయడం అంటే 237 స్ట్రైక్ రేట్ తో అతను ఆడటం అనేది అంటే చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ క్రికెట్ అనేది అంటే మొన్న అభిషేక్ శర్మ ఇప్పుడు ఇతను చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ తోనే న్యూజిలాండ్ నుంచి భారత్ మ్యాచ్ లాక్కుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు 2 ఏళ్ల తర్వాత భారత్ లో దాదాపు 485 రోజుల తర్వాత అతను భారత్ లో సెంచరీ చేయడం జరిగింది. అర్ధ సెంచరీ చేయడం జరిగింది. ఇంకాసేపు ఉండుంటే లక్ష్యం కొంచెం పెద్దదైతే అతను సెంచరీ కూడా సాధించి ఉండే అవకాశం కూడా ఉండేది. ఇక అతను కూడా మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అంటే ఇటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే 82 పరుగులు తీసి ఇటు ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇది ఒక కీలక మలుపుగా అనొచ్చు అంటారా ఈ మ్యాచ్ కి? కీలక మలుపుగానే అది కాకపోయినా టీ20 వరల్డ్ కప్ కు ముందు మాత్రం ఇది ఖచ్చితంగా భారత్ కు కలిసి వచ్చే ఇన్నింగ్స్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు అనే ఆందోళన చాలా మంది వ్యక్తమవుతూ వచ్చింది. అతను కెప్టెన్ గా సరిపోడు, అతన్ని పక్కన పెట్టాల్సింది అనే డిమాండ్లు కూడా కొంత వినపడుతూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ తో భారత్ కు ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు. అయితే భవిష్యత్తులో మరి రాబోయే 3 టీ20లో కూడా అతను ఇదే ఫామ్ ను కొనసాగించి టీ20 వరల్డ్ కప్ కు మాత్రం గట్టిగా రంగంలోకి దిగాలనేది అయితే అభిమానులు కోరుకుంటున్నారు. ఇటు న్యూజిలాండ్ గురించి చూసుకుంటే అంటే ఎక్కడ లూజ్ అయిందంటారు? న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడం, అంతేకాకుండా బౌలింగ్ కి సంబంధించి కూడా బౌలర్లు కొంత లయ తప్పారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. మామూలుగా న్యూజిలాండ్ బౌలర్లు కొంత ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించి కొంత పక్కాగానే బౌలింగ్ చేసినప్పటికి కూడా ఫస్ట్ మ్యాచ్ లో హిట్ అయినటువంటి డఫే గానీ లేదంటే మ్యాచ్ వీళ్ళందరూ కొంత సీనియర్ బౌలర్లు కానీ కొంత ఫెయిల్ అయ్యారు ఈ మ్యాచ్ లో అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇక మ్యాట్ హెన్రీ భారీగా పరుగులు ఇచ్చేయడం, ఆ తర్వాత ఫోక్స్ కూడా 67 అంటే 22 ఎకానమీ రేట్ తో అతను 67 పరుగులు ఇవ్వడం అనేది కొంత న్యూజిలాండ్ కు మరింత కొంత కాదు చాలా మైనస్ అయింది. వీళ్ళందరూ కూడా మ్యాట్ హెన్రీ సీనియర్ బౌలర్ అయినప్పటికీ కూడా కొంత భారత్ ను కట్టడి చేసే విషయంలో ఈ యువ బౌలర్లకు దిశానిర్దేశం చేసే విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు. అలాగే జాకబ్ డఫీ ఫస్ట్ మ్యాచ్ లో సక్సెస్ అయినటువంటి జాకబ్ డఫీ కూడా ఈ మ్యాచ్ లో 9.5 ఎకానమీతో పరుగులు ఇవ్వడం కూడా న్యూజిలాండ్ కు పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రచిన్ రవీంద్ర గురించి చూసుకుంటే కనుక దూకుడుగా ఆడాడనే చెప్పాలి. దీని గురించి ఏమంటారు? రచిన్ రవీంద్ర ఎప్పుడు కూడా భారత్ లో ఎందుకంటే అతను స్వదేశం ఎలా ఆడతాడు, భారత్ లో కూడా అదే విధంగా దూకుడుగా ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం. అంటే అతనికి న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి ఎందుకంటే అతను 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా ఇదే దూకుడుతో ఆడటం జరిగింది. అది కూడా అప్పట్లో వరుసగా సెంచరీలు సాధించడం ఇవన్నీ కూడా అప్పట్లో సంచలనం అయింది. కాబట్టి ఇప్పుడు అతను టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ ఫామ్ లోకి రావడం అనేది న్యూజిలాండ్ ప్లస్ పాయింట్. అంటే ఇప్పుడు తదుపరి మ్యాచ్ లో కూడా ఇటు భారత్ ఇంతే జోష్ తో ముందుకెళ్తుంది అంటారా? ఖచ్చితంగా వెళ్తుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ లో కనుక భారత్ గెలవకపోతే కనుక అనవసరంగా అంటే అప్పటికే వాళ్ళతో టెస్ట్ సిరీస్ కోల్పోయారు, అలాగే వన్డే సిరీస్ కూడా కోల్పోయారు. కాబట్టి అనవసరమైనటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మాత్రం తర్వాత మ్యాచ్ లో కూడా విజయం సాధించవచ్చు. అవసరమైతే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది స్పష్టంగా చెప్పచ్చు. మరి న్యూజిలాండ్ ఇప్పుడు తదుపరిగా టీంలో ఇంకా గేమ్ లో ఎటువంటి మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు?
అంటే వాళ్ళ మార్పులకు సంబంధించి అయితే కొంత ప్రస్తుతానికి అయితే వాళ్ళ టీం బలంగానే ఉంది. కాకపోతే బౌలింగ్ కి సంబంధించి కొంత బ్యాటింగ్ పిచ్లకు వచ్చేసరికి బౌలింగ్ విషయంలో కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి న్యూజిలాండ్ ఎటువంటి ప్లానింగ్ తో ముందుకు వెళ్ళబోతుంది ఏంటనేది అయితే చూడాలి. అయితే కొంత వాళ్ళ స్పిన్ బౌలింగ్ విభాగం విశ్వోది నేతృత్వంలోని స్పిన్ బౌలింగ్ విభాగం కొంత ఫెయిల్ అవుతూ వస్తుంది. అంటే కెప్టెన్ శాంట్నర్ కూడా కొంత ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి స్పిన్ బౌలింగ్ కి సంబంధించి కొంత జాగ్రత్త పడకపోతే మాత్రం న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ లో భారత్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో తలపడినప్పుడు లేదంటే ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు హిట్టర్లు ఎక్కువగా ఉంటారు. కానీ ఈ బౌలింగ్ లైనప్ అనేది కొంత న్యూజిలాండ్ కు T20 లో మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే న్యూజిలాండ్తో జరిగిన రెండో T20 మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగింది భారత్. ఇక భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 82, ఇషాన్ కిషన్ 76 రాణించడంతో ఘన విజయం సాధించారు. ఇక చూసుకుంటే ఇటు రచిన్ రవీంద్ర కూడా దూకుడుగా ఆడాడని చెప్పాలి. ఇక ఫర్దర్గా ఉండే మ్యాచ్ల్లో కూడా భారత్ ఇంతే జోష్తో ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం.